హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? మరి ఒక మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజైతే జొన్న పిండితో నేను దోశలు వేసుకుంటున్నానండి. అండ్ ఇది జొన్నలతో దోశ అంటే చాలా బాగుంటుందండి. అసలు అయితే ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి ఎవరైనా తింటే కామెంట్ చేయండి ఎలా ఉంటుందనేది. నేనైతే ఫస్ట్ టైం తింటున్నానండి, చాలా బాగున్నాయి. ఈ మధ్యనే మా అమ్మ రీసెంట్గా స్టార్ట్ చేసిందండి, చాలా బాగుంటున్నాయి. ఇది మా అమ్మగారు అయితే లేరండి, ఇది తిరుపతికి వెళ్ళారనమాట. ఇది మా నాన్నగారికి అయితే సుప్రభాత సేవలో టికెట్ అయితే లక్కీ డిప్లో ద్వారా మా నాన్నకి సెలెక్ట్ అయిందండి. సో అందుకని మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు కలిసేసి అయితే తిరుపతికి వెళ్ళారండి. సో అందుకని నేనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నా దోశను నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ అంతా ప్రిపేర్ చేసే వెళ్ళిపోయారనమాట. నేను ఓన్లీ ఈరోజు చపాతీ కాదు, దోశ అవన్నీ చేసుకుంటున్నానండి. చపాతీ చేసుకోవాలా దోశ చేసుకోవాలా అనుకున్నాను, బట్ లాస్ట్కి అయితే దోశ అని అనుకున్నాను. ఇక అమ్మవారి టెంపుల్కి నేను ఎస్టర్డే వెళ్ళానండి. సో అక్కడ కొబ్బరికాయ ఇచ్చారు, ఆ కొబ్బరికాయ అండ్ పల్లీలు కలిపేసేసి పచ్చడి చేశానండి. ఇదైతే దోశ అండ్ జొన్నలతో పల్లీలది కొబ్బరి కలిపిన చట్నీ అయితే చాలా బాగుంది. అమ్మవారికి పెట్టిన నైవేద్యమే బెల్లం పానకం తాగుతున్నానండి, దాంతో స్టార్ట్ చేశాను. ఎంతకైనా పానకం అయితే బెల్లం పానకం ఎంత బాగుంటుంది కదండి, చాలా బాగుంటుంది అసలు. ఇది జొన్నతో చేసిన అయితే దోశ అయితే చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి ట్రై చేయండి. రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, పచ్చడి రెసిపీ కావాలంటే కూడా కామెంట్ చేయండి. నేను రెసిపీ ఎలా చేయాలి అనేది మీరు కామెంట్ ద్వారా ఎవరైనా అడిగితే నేను మరి ఒక వీడియోలో చేసి చూపిస్తానండి. ఇదే జొన్నలతో అండ్ దోశ అండ్ పచ్చడి అయితే చాలా బాగుందండి. కొబ్బరి పచ్చడి, పచ్చి కొబ్బరి తీసేసుకొని అయితే చాలా కడుపులో కూడా పడితే మంచిది కదండి, అందుకనే కొబ్బరి పచ్చడి చేసేసుకున్నాను. ఇంకా కొబ్బరికాయ దేవుడి టెంపుల్ నుంచి తెచ్చాను కదండి, ఏదో ఒకటి చేసేసేయాలని అలా పచ్చడి చేసేసాను, వేస్ట్ కావద్దని చెప్పేసి. కొబ్బరి చాలా బాగుంది దోశ అండ్ అది అసలే చాలా ఆకలితో వచ్చానండి. పూజ కంప్లీట్ అయిపోయే వరకు ఇదంతా చేసుకునే వరకు చాలా టైం అయిపోయింది. 8:30కి తింటున్నాను నైట్ ఏంటి దోశ అనుకుంటున్నారా? నేనైతే ఆల్మోస్ట్ నైట్ అయితే టిఫిన్స్ అలాంటివే చేస్తూ ఉంటామండి మేము. ఇంకా నవరాత్రులు నడుస్తున్నాయి కదండి, అందుకనే ఇంకా టిఫిన్సే చేస్తున్నానండి. ఇంకొకటి ఈరోజు ట్యూస్డే కూడా నేను కొంచెం ఫాస్టింగ్లో కూడా ఉంటాను, ఈవినింగ్ టిఫినే తింటానండి. సో ఇది నేనే ప్రిపేర్ చేసుకున్నాను, చాలా బాగుంది. కానీ కొంచెం అయితే ఫాస్ట్గా చేసానికి ట్రై చేశాను, బట్ లేట్ అయిపోయింది ఇప్పటికీ. అండ్ నా ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను న్యూగా ఛానల్ని స్టార్ట్ చేశాను. మీ అభిమానాలు ఉంటేనే కదండి నాకు ఇంకా ప్రోత్సాహంతో మరిన్ని వీడియోలు చేయాలని ఉంటుంది. మీరు మీ సపోర్టింగ్, మీ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ వల్లనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి మోనికా వ్లాగ్స్ 99 అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు తీయడానికి అయితే సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ మీరేం తిన్నారో నైట్ కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అయితే చెప్పండి నా ఛానల్లో వీడియోస్కి, నేను అవి సరి చేసుకుంటానండి. నేను న్యూగా స్టార్ట్ చేశాను ఛానల్ని అనమాట. ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పండి, కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి చేంజ్ చేసుకుంటానండి. నాకైతే ఈరోజు అయితే ఫుల్ అయిపోయిందండి. నేను యాక్చువల్లీ 2 దోశలు తింటాను డైలీ నైట్ టైము. ఇది వచ్చేసి ఈరోజు ఎక్కువ ఆశపడేసి అయితే 3 చేసుకున్నాను, పోవట్లేదు నాకు. ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది స్టమక్. పచ్చడి కూడా ఎక్కువ పెట్టుకొని తినేస్తూ ఉన్నాను. చూడండి ఒకసారి మీరు, జొన్నలతో చేసింది దోశ ఎంత బాగా వచ్చింది కదండి. చూస్తుంటే సేమ్ నార్మల్ దోశలాగానే ఉంది కదా, కొంచెం కలర్ అయితే లోపల అయితే కనిపిస్తుంది మనకి, ఏదో పచ్చడి జొన్నలు కదండి, కొంచెం పచ్చగా కనిపిస్తుంది అనమాట. కానీ చాలా సాఫ్ట్గా అంతా
క్లీన్గా ఉంటుందని డైజెషన్ ప్రాబ్లం కూడా ఎలాంటి ప్రాబ్లం కాకుండా మంచిగా అవుతుంది. చాలా పెద్దవాళ్ళు ఇవన్నీ తినడం అయితే చాలా మంచిదండి. నేను కొంచెం డైట్ చేస్తున్నాను కాబట్టి రైస్ తీసుకోకుండా ఇలాంటివన్నీ న్యూగా ట్రై చేస్తున్నానండి. హెల్దీకి ప్రోటీన్ కదండి, అందుకని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.